పేవుడ్ షోల్డర్స్ మీద నువ్వు మట్టి పోస్తే అయిపోతుంది అనుకుంటున్నావు. రోలింగ్ అది అన్ని రీసెంట్ గా వేసింది సార్, రోలింగ్ చేస్తుంది. నేను అన్ని తీసేసి సరే తీసేసి పేవుడ్ షోల్డర్స్ ఆనించినాక లేయర్ బై లేయర్ వేసుకుంటే కాంపాక్షన్ చేసుకుంటే గట్టిగా ఉండాలి. మళ్ళీ రేపు పొద్దున సరే రోడ్ పక్కన దీపు పోతుంది. మళ్ళీ బండ్లు గిట్ల అన్ని మనుషులు గిట్ల తిరుగుతారు, బర్రెలు గిట్ల పోతాయి. రోడ్ అని మళ్ళీ దాని మీద పేవుడ్ షోల్డర్ ఏరియాలో చెట్లు ఉండొద్దు, కరెంట్ పోల్స్ ఉండొద్దు. అప్లై చేయి. ఓకే చెప్పు ఆయనకు. పేవుడ్ షోల్డర్ మాత్రం క్లారిటీ ఉండాలి. దాని మీద ఒక చెట్టు ఉండొద్దు 1.5 మీటర్. సరే మన కరెక్ట్ స్లోప్ మెయింటైన్ చేయాలి కదా. ఎంత తీసుకుంటా పెడుతు మరి? ఇప్పుడు మనం టాప్ లో 1.5 తీసుకుంటాం సార్, కిందకి వచ్చేసరికి బాటమ్ విడ్త్ ఎంత తీసుకుంటున్నాం? బాటమ్ విడ్త్ ఎంత? బాటమ్ విడ్త్ వచ్చేసి మనకి 12 మీటర్స్ తీసుకుంటాం, 12 to 13. కింద పేవుడ్ షోల్డర్ కింద సార్. టాప్ వచ్చేసి మనకు 10 మీటర్లు వస్తుంది సార్, కింద వచ్చేసి పేవుడ్ షోల్డర్ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఊళ్ళల్లో మనం నడుచుకుంటా పోయేటప్పుడు డాంబర్ రోడ్ మీద నడవద్దు, పేవుడ్ షోల్డర్ మీద నడవాలి. ఇది మాత్రం కరెక్ట్ గా పాటించాలి చెప్తున్నాం. ఓకే.